మనం ఆరాధనలోకి ప్రవేశించడానికి ముందుగా దేవుని వాక్యం భాగంలో చూసుకుందాం. కీర్తనల గ్రంథము 135 అధ్యాయం. కీర్తనల గ్రంథము 135 అధ్యాయం. కొంచెం తగ్గేస్తా. కీర్తనల గ్రంథము 135 అధ్యాయం. మొదటి 3 వచనాలు మార్చి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 135 అధ్యాయం మొదటి 3 వచనాలు. బైబిల్ ఉన్నవారు తీయండి, చూడండి, స్పష్టంగా అర్థం చేసుకుంటూ చదవండి. కీర్తనల గ్రంథము 135 అధ్యాయం మొదటి 3 వచనములు. నేను మొదటి వచనం చదువుతున్నాను. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా, ఆవరణము నిల్చుండు వారులారా, యెహోవాను స్తుతించుడి. 3వ వచనం. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. చాలమ్మా. 136 అధ్యాయం మొదటి 3 వచనాలు. తిరుగా 136 మొదటి 3 వచనాలు. నేను మొదటి వచనం చదువుతున్నాను. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. చదవండి. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. మా ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఆరాధనలకు యోగ్యుడవు ప్రభువా, అస్మాండకు దేవుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు, పరిశుద్ధుడైన దేవుడవు ప్రభువా. అపరిశుద్ధులము, దౌర్భాగ్యులము, దిక్కుమాలిన మాకు నిన్ను ఆరాధించే యోగ్యతను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, వాక్యమయ్యన్న ప్రభువా, వాక్య భాగములు మిమ్మల్ని చూచుకొని, మిమ్మల్ని అర్థం చేసుకొని, మిమ్మల్ని గణపరచుటకు, మా జిహ్వా ఫలం మీకు అర్పించుటకు మాకు సహాయం దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధనని అలక్ష్యం చేసేది ఎవరంటే, ఆరాధనని దొంగిలించింది ఎవరంటే సాతాను. అందుకనే భజన, ఈ పూజలు, ఇవన్నీ కూడా సాతాను దొంగిలించేశాడు. యెషయా గ్రంథం 14 అధ్యాయం 14లో మనం చూసినట్లయితే, నేను హెచ్చించుకుంటా, ఆకాశమును ఎక్కిపోయేదా, మేఘాలకు ఎక్కిపోతా, దేవుని కంటే నన్ను నేను హెచ్చించుకుంటానని ఆరాధన దొంగిలించింది. ఈనాడు భజన కార్యక్రమం అన్నీ కూడా వేల మంది సాతాన్ని ఆరాధించేవాళ్ళుగా ఉంటున్నారు. బహు కొద్ది మంది మాత్రమే దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, బహు కొద్ది మంది. అందుకనే ఎప్పుడు మనకు ఆరాధన వస్తుందంటే, దేవునితో మనం ఎప్పుడు ఎక్కువ దగ్గరగా సంబంధం కలిగి ఉంటామో మనలో నుంచి పెళ్ళుబికిద్ది ఆరాధన. చూడండి, ఈ లోకంలో ఇప్పుడు సినీ స్టార్స్ కానీ, లేకపోతే లీడర్స్ కానీ, వాళ్ళు ఏం చేయరు. వాళ్ళంటే పడి చేస్తుంటారు కొంతమంది. వాళ్ళ మూవీ కానీ రిలీజ్ అయిందనుకో, వాడు రాత్రి అంతా ఆ టికెట్ అక్కడే ఉంటాడు, పడిగాపులు కాస్తుంటాడు. వాడికి ఏమన్నా అయిందనుకో, వీళ్ళకి బాధగా వస్తుంది. అది ఆరాధన. నీ దేవుడు నీకేమి చేశాడో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించటమే ఆరాధన. నువ్వు 100% ఆయన నమ్మినట్లయితే అదే ఆరాధన. చూడండి, మనల్ని యాజక సమూహంగా చేశాడు దేవుడు. మనల్ని యాజకులుగాను, తన బిడ్డలుగాను, తనతో పాటు కూర్చుండే భాగ్యాన్ని కలుగు చేసిన దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఆరాధన ఆదివారమేనా దినదినము చాలాసార్లు మనం ఆరాధిస్తుంటాం. ప్రభువా, జీవితాంతం నిన్ను స్తుతించిన నీ రుణము నేను తీర్చలేను అంటావు. కానీ ఆరాధన ప్రతి దినము ఆయన ఆరాధించేటువంటి, ఆయనంటే నీకు తెలిసిపోద్ది. ఆరాధన నువ్వు ఆయన ఎంత ప్రేమిస్తున్నావో, ఆయన నువ్వు ఎంత గణపరుస్తున్నావో నీ ఆరాధనలోనే తెలిసిపోద్ది.
మనం చాలాసార్లు ఎప్పుడు ప్రభా నీ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఇదే కాదు, కొత్త విధానంలో కొత్తగా ఆయన అనుభవించినప్పుడు ఆరాధన నీ హృదయాల్లో నుంచి వస్తుంది. అందుకని దేవుడు కూడా అంటున్నాడు ఇజ్రాయెల్ జనాంగాన్ని, మీరు మీ పెదవులతో ఆరాధిస్తారు కానీ మీ హృదయం చాలా దూరంగా ఉందంటాడు. హృదయంలో నుంచి రావాలి ఆరాధన, ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించాలి. నువ్వెంతగా దేవుణ్ణి అనుభవిస్తావో ఆ రీతిగా వస్తుంది ఆరాధన. అందుకనే ఇక్కడ మనం చూసినట్లయితే 2 కీర్తనలు మనం చదివాం. 135 అధ్యాయము, 136 అధ్యాయం. 135 అధ్యాయంలో 3 వచనాలు చూసాం. ఈ కీర్తన యెహోవాను స్తుతించుడి అనే దాంతో ప్రారంభమై ఆ కీర్తన దేవుని స్తుతితోనే ముగించబడుతుంది. 136 అధ్యాయంలో యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఈ అధ్యాయం అంతా కూడా 136లో ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఏదైతే చేశాడో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ, ఆహా ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, అందులోంచి మాకు దారి ఏర్పాటు చేశాడు, అరణ్యములో మమ్మల్ని నడిపించాడు, అందును బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఈ భూమి ఆకాశాలు గతించినా ఆయన నామం నిత్యం నిలుస్తుంది. అది ఆరాధన. ఈ ఆరాధన కొరకై వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని, దేవుణ్ణి మనం వాక్య భాగాలు చూసుకొని నీ హృదయపూర్వకమైనటువంటి ఆరాధన ఆయనకు మనం సమర్పించాలి. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే ఎలాంటి పరిస్థితిలో కూడా మనం దేవుణ్ణి ఆరాధించాలి. అన్నీ బాగున్నప్పుడు, అన్ని మేళ్ళు జరిగినప్పుడు, అన్నీ మంచి జరిగినప్పుడు కాదు ఆరాధన. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే రండి, 136 కీర్తన 1వ వచనంలో ఏమనుంది? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఇంగ్లీష్లో హీఈస్ గుడ్, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ టైమ్స్. అన్ని పరిస్థితుల్లో నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఆయన మంచివాడు, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు ఆయన మంచివాడు, నీకు ఆనందము సుఖం ఉన్నప్పుడు కూడా ఆయన మంచివాడే. అయితే ఆయన దయాళుత్వం ఎలాంటిదంటే, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎలాంటి వారిమి, అలాంటి మనల్ని దేవుడు ఏ స్థితిలోకి తెచ్చాడో ఆయన మంచితనం ఏంటో ఎరిగినప్పుడు మనం ఆయన్ని ఆరాధించగలం. ఏంటి మన పరిస్థితి? రండి, కీర్తనల గ్రంథము 136 అధ్యాయం 23వ వచనం. కీర్తనల గ్రంథము 136 అధ్యాయం 23వ వచనం. మనము దీనదశలో ఉన్నప్పుడు, చదువమ్మా, మనం దీనదశలో ఉన్నప్పుడు, అది నీ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు ఎక్కడో పెంట కుప్పల మీద పడి ఉన్న నిన్ను, ఎక్కడో ఆ ఊరి బయట ఉన్న నిన్ను పేరు పెట్టి పిలిచాడే, అది నీ స్థితి. ఆ స్థితిని మర్చిపోతే ఎట్లా? అలాంటి మనల్ని దేవుడు ఈ యొక్క ఉన్నత స్థితిలోకి, ఆయన ఆరాధించే స్థితిలోకి, ఆయనకు ప్రార్థించే స్థితిలోకి, ఆయనతో కూర్చుండే అనుభవంలోకి, ఇంకా మనం చూసినట్లయితే ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ మాట ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. చూడండి, లోకములో అందరూ పాపులే. పరిశుద్ధుడైన దేవుణ్ణి సమీపించటానికి ఈ మనుషుడు అనేక మార్గాలు ఏర్పాటు చేసుకున్నాడు. మనం దాన ధర్మాలు చేస్తే దేవుని దగ్గరికి వెళ్తామేమో, మనం గుళ్ళు గోపురాలు తిరిగితే, చర్చికి వెళ్తే, పాటలు పాడితే మనం దేవుణ్ణి చేరతామేమో అని అనేకమైనటువంటి మానవుని మతిలో నుంచి వచ్చిన ఈ మతాలు. కానీ దేవుణ్ణి ఎవ్వరూ చేరలేరు. ఆయన ఎక్కడో మహాకాశములు పట్టజాలిన దేవుణ్ణి ఈ మంటి మనుషుడు ఎలా చేరగలడు? అందుకనే ఇలాంటి మనుషుణ్ణి చేరటానికి యేసుక్రీస్తు వారే, దేవుడే ఈ లోకంలోకి వచ్చి మనందరి బదులుగా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా, చీకటిలో ఉండగా ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని తీసుకొని వచ్చాడు. ఇంకేమనుందమ్మా? 2వ వచనం చూడు. 2వ వచనం
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. అనగా చాలు. ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. మునుపు ఎలాగున్నాము? సాతాను ఏం చెబితే అది చేసేవాళ్ళం, సాతాన్ని ఆరాధించేవాళ్ళం. ఈ యొక్క ప్రపంచ ధర్మం చొప్పున మనం నడుచుకుంటేమి. మునుపు ఎలాగున్నామంటే వాడు ఏం చెప్తే అది చేసేవాళ్ళం. నువ్వు సినిమాకు బాగుంటే పోయేవాడివి, అది చూడమంటే చూసేవాడివి, నీ స్వాధీనంలో లేవు. త్రాగమంటే తాగేవాడివి, సిగరెట్లు తాగేవాడివి, బూతులాడేవాడివి. ఇలాంటి నిన్ను, పాపముల చేతను అపరాధములు చచ్చిన నిన్ను ఆ మహాదయాళుడు, ఆయన ఎంతో దయగల దేవుడు, ఆ మంచి దేవుడు నిన్ను పిలిచాడే. అది నీ స్థితి. దీన దశలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను పిలిచాడు. ఇంకా ఏమనుంది 3వ వచనంలో? ఎలాంటి వారి మనం? 3వ వచనం నేను చదువుతున్నా. మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవ ఉగ్రతకు పాత్రులమైతిమి. దేవుని కోపానికి గురైన వారం మనం శాపానికి, పాపానికి, నరకానికి దాసులము. అలాంటి మనల్ని దేవుడు తన బిడ్డలుగా తన ప్రక్కన కూర్చునేవారుగా చేశాడు. ఎంత గొప్ప ధన్యత అండి. ఇలాంటిది ఇంకా 4వ వచనం చూస్తాను, నేను చదువుతున్నాను. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎళ్ళ చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఈ లోకములో పాపము చేయవారందరూ చచ్చిన వారే. ఏ విషయంలో చచ్చినవారు? ఆత్మ విషయంలో, దేవుని యొక్క మాటల విషయంలో, దేవుని యొక్క క్రమం విషయంలో, ఆత్మ విషయంలో చచ్చిన వారే. అయితే అలాంటి మనల్ని దేవుడు బ్రతికించాడంట. బ్రతికించి అంత మట్టుకే కాకుండా ఇంకేం చేశాడు చూడండి. 7వ వచనం నేను చదువుతున్నాను. క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఏమండి, మనం ఎక్కడ వారము? పాపముల చేతన అపరాధములు చచ్చిన వారము, దైవ ఉగ్రతకు పాత్రులము. ఎక్కడో ఊరి బయట పడి ఉన్న మనల్ని, పెంట కుప్పల మీద పడి ఉన్న మనల్ని, దీనదశలో ఉన్న మనల్ని ఆయనతో కూర్చొని పెట్టడం ఏంటండి? ఏమని అంటుంది అక్కడ 7వ వచనం? పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. నువ్వెప్పుడైతే నీ పాపాలు ఒప్పుకున్నావో, నువ్వెప్పుడైతే ఆయన్ని సొంత రక్షణగా స్వీకరించావో, నీ దేవునిగా విశ్వాసమందు స్వీకరించావో, కేవలం విశ్వాసం ద్వారా ఆ యొక్క పరలోకమందు నిన్ను కూర్చుండబెట్టాడు. ఎంత గొప్ప ధన్యత! ఈనాడు దేవుడు ఆ దేవదూతలు కూడా ఇవ్వలేదు ఆ యొక్క ధన్యత. దేవదూతలు కూడా నిలబడి ఉండాలి. నువ్వు ఆయనతో కూర్చుండేటి పెట్టి అధికారం ఇచ్చాడే. ఈయన యొక్క దయాళుత్వం ఎంత గొప్పదంటే చూడండి. ఇలాంటి గొప్ప ధన్యత ఎలాగొచ్చింది నీకు? ఎలాగొచ్చింది? 8వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగిన కాదు, ఇది దేవుని వరమే. నువ్వు అతిశయపడుతున్నావేమో, అబ్బా నేను ఈరోజు దేవుని తెలుసుకున్నానంటే నా గొప్పతనం అనుకుంటావేమో. చాలాసార్లు ఇలాగే సాక్ష్యాలు చెబుతుంటాం. నేను 3 రోజులు ఉపవాసం ఉంటే నాకు వాక్యం కనపడింది, రాత్రి దేవుడు కలలో కనపడ్డాడు. ఎన్ని కథలు చెప్తూ ఉంటాం. కేవలం దేవుని యొక్క వరం ఇది. ఏం లోకంలో ఇంతమంది ఉన్నారుగా, నువ్వెందుకున్నావు ఇక్కడ? ఆయన మహాదయాళుత్వం, ఆయన మహా కనికరము, ఆయన కరుణా సంపత్తి నిన్ను పిలిచాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇంతమందికి దేవుని వాక్యం వినపడుతుంది కదా, వాళ్ళందరూ రావట్లేదే. అందును బట్టి దేవుని నువ్వు ఆరాధించాలి. ఇంకేమనుంది? 8వ వచనంలో, మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరము. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుని ఒక వరం. అందుకనే నువ్వేం చేయాలి? అది క్రియల వలన కలిగినది కాదు గనుక. 9వ వచనం, ఎవడు గర్వపడినక్కర్లా. ఎప్పుడన్నా సాక్ష్యం చెప్పమంటే నేను పొందాను, నేను ప్రార్థన చేశాను, నేను అనే దానికి ఆరాధనలో ఎటువంటి స్థానం లేదు. ప్రభువా నేను కాదు, నీవే, ఇవన్నీ నీవి, ఈ శరీరం నీది, ఈ ఆత్మ నీది, ఈ ప్రాణం నీది, ఈ బట్టలు నీవి, ఈ ఇల్లు నీది,
ఈ కుటుంబం నీది, ఈ పిల్లలు నీ వాళ్ళు, నువ్విచ్చినవే. అది ఆరాధన. నేను నేను అన్నంతకాలం ఆరాధన రాదు. నేను సంపాదించాను, నేను ఉద్యోగం తెచ్చుకున్నాను, ఇది నాది, ఈ స్కూటర్ నాది, ఈ కారు నాది, నాది అన్నప్పుడు ఆరాధన రాదు. ప్రభా నువ్విచ్చావు. నేను ఎక్కడో దీనదశలో ఉన్నప్పుడు, పెంట కుప్పల మీద పడి ఉన్నప్పుడు, పాపముల చేతను అపరాధముల చేత చచ్చిన వాడిని అయి ఉండగా నన్ను బ్రతికించావయ్యా. నీతో కూర్చుండేటువంటి అధికారం ఇచ్చావయ్యా. దేవదూతలకు కూడా ఇవ్వలేదయ్యా. ఇది ఆరాధన. కాబట్టి ఇలాంటి ఆరాధన కలిగిన వారం ఎప్పుడు వస్తుందంటే కృతజ్ఞతాభావము. ప్రభా నేను కాదు అనుకున్నప్పుడే. చూడండి, యాజకుడు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి సంవత్సరానికి ఒక్కసారే వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు ఉండరు, దేవుడు, యాజకుడు, వాళ్ళిద్దరే. అది ఆరాధన. నువ్వు ఎప్పుడైనా సరే అందుకని చాలామంది ఆరాధన అందరం కలిసి చేద్దాం. ఆరాధనలో ఆడంబరము, గొళ్ళు, శబ్దాలు, సౌండ్లు. ఇప్పుడున్న జనరేషన్కి ఏం కావాలంటే డమ్ములు కావాలి, డ్రమ్ములు, సౌండ్లు. ఆరాధించండి అని ఒక ఆయన మధ్యలో పరిగెత్తుంటే ఆరాధిస్తూ ఉంటారు. ఎమోషనల్ కాదు ఆరాధన, రిలేషన్షిప్, సంబంధము. దేవుడు నీకేమై ఉన్నాడో. ఈరోజు మనల్ని యాజకులము ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రతిదినం పరిగెత్తుకొని వెళ్ళు. ఉదయకాలం వెళ్ళి, అయ్యా నీ కొందనాలు. రాత్రే చచ్చిపోయి ఉండాల్సింది, చాలామంది చనిపోయారు, కానీ నన్ను ఉదయకాలం లేపావు, నన్ను ఇంకొక రోజు ఇచ్చావు, అందును బట్టి నీ కొందనాలు, నా ఆరాధన స్వీకరించు. ఇది ఆరాధన. ఆయన నువ్వు ఎంతగా ప్రేమిస్తావో ఆరాధన వస్తుంది. ఆయన నువ్వు ఎంతగా నమ్ముతావో ఆరాధన వస్తుంది. ఆయన అనుమానించినప్పుడు, ఆయన అవమానించినప్పుడు ఆరాధన ఉండదు. కృతజ్ఞతాభావం ఎప్పుడు వస్తుంది? ఈ 136వ కీర్తనలో నువ్వు చూసినట్లయితే వాళ్ళన్నీ వివరిస్తూ ఉన్నారు. అయ్యా మమ్మల్ని ఫరో సైన్యం నుంచి విడుదల కలుగు చేశావు, బానిస బ్రతుకు నుంచి మమ్మల్ని చూద్దాం ఆ మాట, ఒక మాట రండి, చాలా బాగుంటుంది ఆ మాట చూడండి. అసలు వాళ్ళు ఎలా వివరిస్తున్నారంటే అక్కడ ఉంటుంది, రండి. 11వ వచనం చూడు ఇక్కడ ఉంది. వాళ్ళు ఎలా వివరిస్తున్నారంటే 5వ వచనం అమ్మ, 136:5. 136:5. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను, ఆయన కృప నిరంతరముండును. తర్వాత 7వ వచనం, ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసును, ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములు చేసును, ఆయన కృపని. ఏమండి ఆరాధన చేయటానికి నీకేం కావాలండి? అరే ఈ శూన్యాన్ని చూస్తే, ఈ భూమి చూస్తే, అరే ఎలా జరుగుతుందండి, అరే ఈ భూమి ఇలా రోజు తిరుగుతుంటే రాత్రింబొగులు అవుతున్నాయి. అవును ప్రభా, ఎలా జరుగుతుంది ప్రభా? అరే నీ శరీరమే ఒక విచిత్రము. ఆయన నన్ను కలుగు చేసిన విధమును నేను చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుచున్నది, అందును బట్టి నేను కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. అసలు నీ గుండె కొట్టుకుంటుందా? అది ఆగిపోద్దా? అది నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 72 సార్లు. రోజులు లెక్కేసుకో, సంవత్సరానికి రోజుకి ఎంత కొట్టుకుంటుందో. అది నువ్వు పుట్టినప్పటి నుంచి కొట్టుకుంటుందా? ఇది విచిత్రం కాదా? అవును ప్రభువా, నిజమే కదా. నువ్వు రోజు తింటున్నావా? నువ్వు పడుకున్నా కూడా నీ కడుపు పనిచేస్తానే ఉందా? దానికి కరెంటు పోదా? దానికి ఇన్వర్టర్ లేదా? అవన్నీ జరుగుతున్నాయిగా. నిజంగా ఇదే ఆశ్చర్యమే. అందుని బట్టి దేవుని వీళ్ళందరూ ఇవన్నీ చెప్పుకుంటూ ఇంకా రండి 13వ వచనంలో, ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరమును. అదండి ఆరాధన. నీ జీవితంలో మనకెప్పుడు గుర్తుంటాయంటే, రాత్రి నేను అనుకున్నది జరగలేదు, వాడు నన్ను ఎట్టన్నాడు, వీడు నన్ను ఎట్టన్నాడు, వాడు నన్ను తిట్టేవాడా, వాడు నన్ను అంటాడా, నేను ఎంత సహాయం చేశాను, ఇవి గుర్తుంటాయి మనకి. ఆయన చేసినవి మర్చిపోతాం. ఆరాధన ఎప్పుడు వస్తుందంటే, ప్రభా ఎన్నో చేసావయ్యా. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినా ఆయన మౌనంగా ఉన్నాడంటే ఆయన పని చేస్తున్నాడని అర్థం చేసుకో. ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు అవన్నీ చెప్పుకుంటూ ఇంకా ఏమంటున్నారు చూడండి. 15వ వచనంలో, ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను. అబ్బా, నీకు చేయలేదండి దేవుడు నీ జీవితంలో? ఎన్నిసార్లు నీ మీదకు వచ్చిన వాళ్ళు, నిన్ను దూషించిన వారు, నిన్ను తిట్టిన వారు, వాళ్ళకి దేవుడు చేశాడా లేదా? ఇక్కడ వాళ్ళు అన్నీ చెప్పుకుంటున్నారు. 17వ వచనంలో, గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ఇంకా ఏమనుంది?
23 వచనం, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనుడు. ఇది ఆరాధన. జ్ఞాపకం చేసుకో, ప్రభువు నీ పట్ల ఎన్ని చేశాడు. నేను చచ్చిన వాడినై ఉండగా నన్ను బ్రతికించావయ్యా, నేను పాపినయ్యా. ఎప్పుడు గుర్తుపెట్టుకో, దేన్ని అతిశయించకూడదు. నువ్వు పాపి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నువ్వే ఉద్యోగస్తుడు అయినా, నువ్వు డాక్టరు అయినా, నర్సు అయినా, నువ్వే ఉద్యోగం, నేను మొట్టమొదటి పాపిని, ఆ తర్వాతే డాక్టర్ని. నేను మొట్టమొదటి పాపిని, ఆ తర్వాత నేను టీచర్ని. భక్సింగ్ గారు ఎప్పుడు ఆయన ఆరాధన, ఆయన ప్రార్థన విన్నట్లయితే ముందు దేవుణ్ణి అద్భుతకరంగా స్తుతిస్తాడు. మార్పు లేని దేవా, మార్పు చెందని దేవా, వాగ్దానాలు చేసి వాటిని నెరవేర్చే దేవా, నువ్వెంత మహోన్నతుడివి, పరలోకాన్ని విడిచిపెట్టి నా కోసం దిగొచ్చావు. నేను పాపిని, నేను ఒక పనికిమాలిన వాడిని ప్రభువా. ఎన్ని గిఫ్ట్లు ఉన్నాయి ఆయనకి, అయినా నేను ఎందుకు పనికిరాను? నన్ను నువ్వు నీ బిడ్డగా చేసుకున్నావు. నువ్వు ఎప్పుడు చూసుకుంటావో, ఎక్కడైతే అతిశయం ఉంటుందో అక్కడ ఆరాధన రాదు. ఎక్కడైతే నేను కాదు అని ఉంటుందో అక్కడ ఆరాధన వస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా యెహోవా దయాళుడు. గాడ్ ఈజ్ గుడ్ ఎట్ ఆల్ టైమ్స్. రండి చూద్దాం. 136వ కీర్తన 1వ వచనంలో, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉంటుంది. నీకు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన కృప ఎన్నడూ మారదు. అందుకని అంటాడు, దేవా యెహోవా నువ్వు మార్పు లేని దేవుడవు. కనుకనే చూడమ్మా, మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం చూడు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం, యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు. యాకోబు సంతతి మనం, మోసగాళ్ళ సంతతి మనం. అసలు మనం ఎవరిమి? మనం అన్యులం. ఇజ్రాయేల్ జనాంగం తప్ప మనందరం అన్యులమే. అయితే ఈరోజు మనం ఎందుకు లయం కావట్లేదంటే ఆయన మార్పు లేదు, ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన ఎన్నడూ మారదు. మనం మారిపోతాం. కాబట్టి ఇలాంటి మంచి దేవుడు, మొట్టమొదటిగా ఆయన యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. రెండవదిగా రండి, 2వ వచనం 136:2, దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ఇంగ్లీష్లో గాడ్ ఆఫ్ గాడ్స్ అని ఉంటుంది. దేవదేవుడు అన్నమాట. దేవుళ్ళని ఎవరైనా చెప్పుకుంటే వాళ్ళందరికంటే మించిన దేవుడు. మీరు పాట పాడారు కదా, అసమానుడగు దేవా, ఆయన ఎవరితో పోల్చలేము. ఈయన ఎలాంటి గొప్ప దేవుడు అంటే అసలు ఆయన మనం వర్ణించలేము, ఆయన మనం అసలు ఆరాధించలేము. ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క మహోన్నతమైనటువంటి స్థితిని మనం చూడలేము. మనం అర్థం కాదండి ఈ మానవ బ్రెయిన్కి ఆయన యొక్క గొప్పతనాన్ని. ఇక్కడ మనం చూసినట్లయితే మోషే కూడా అంటాడు. చూడండి, నిర్గమకాండము 15వ అధ్యాయం, నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం. నిర్గమకాండము 15వ అధ్యాయం, యెహోవా వేల్పులంటే అమాంగ్ గాడ్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అసలు ఈ దేవుళ్ళని చెప్పుకున్న వాళ్ళంట అసలు నీ గొప్పతనం ఎక్కడయ్యా? వాళ్ళు ఎప్పుడు వచ్చింది ఆ పాట? ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని చీల్చి అలా ముందుకి వెళ్ళారో అక్కడైతే వీళ్ళేం సనిగారండి. ఏమయ్యా మోషే, ఏందయ్యా నువ్వు? ఆ ముందేం ఎర్ర సముద్రం, వెనకేం ఫరో వస్తున్నాడు, ఐగుప్తులో మాకు సమాధులు లేవనే. మనం కూడా భలే మాట్లాడతాం. ఎప్పుడన్నా కష్టం వచ్చిందనుకో అసలు నోటికి అదుపు ఉండదు. ఏందయ్యా అసలు ఒక్కోసారి మనుషులు దేవుడితో కూడా అంటాం, ఏం దేవుడు అయ్యా, ఏందో నువ్వేదో చేస్తావు అనుకోండి నీ దగ్గరికి వస్తే. మోషేని అంటున్నారు, మోషే ఏమయ్యా సమాధులు లేవనే, మర్చిపోయారు అన్నీ. ఆడ విపరీతం కొడుతుంటే ఇటుకలు ఇవ్వకుండా గడ్డి ఇవ్వకుండా చేయండి రా అంటే అవి మర్చిపోయారు. క్షణికమైనటువంటి మనకి జ్ఞాపకం ఉండవు, మేలులు జ్ఞాపకం ఉండవు ఎప్పుడు. సమాధులు లేవనే అని అంటున్నాడు. కానీ ఎర్ర సముద్రాన్ని చీల్చి అంత అయిపోయినాక అప్పుడు మళ్ళీ హ్యాపీ. అసలు దేవుడి కార్యాలు అర్థం కావండి. అరణ్యములో 40 సంవత్సరాలు వాళ్ళని నడిపించాడంటే ఆలోచించావా? మామూలుగా మనం చెట్లలో పుట్లలో పోతే ఎన్నో పాములు తేళ్ళు కొడుతుంటాయి. అరణ్యం అది భయంకరమైన అరణ్యం అది. అక్కడ అసలు పాములు కరవకుండా
ఏ హాని చేయకుండా, చెప్పులు అరిగిపోలేదంట, బట్టలు లేవు, బట్టలు ఉతుక్కునేది లేదు, వాషింగ్ మిషన్ లేవు, రిన్ను సోపులు లేవు, అసలు ఫుడ్డు ఏంటిది? సచ్ ఎ గ్రేట్ గాడ్. ఆ గాడ్ ఎంత మహోన్నతుడంటే బబులోను సామ్రాజ్యంలో ఉన్నప్పుడు నెబుకద్నెజరు కూడా అంటున్నాడు, మహోన్నతుడైన సేవకులారా. చూద్దాం ఆ మాట రండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనం నేను చదువుతున్నాను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండం వాకిలి దగ్గరకు వచ్చి, షద్రకు, మేషకు, అబేద్నెగో అను వారులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా. అప్పుడు తెలిసిందా మహోన్నతుడని. అంతకుముందు ఏమన్నాడు? నా చేతి నుండి ఎవడు మిమ్మల్ని విడిపించగలరు? ఏమని ఉంది అక్కడ? అది ఎక్కడమ్మది? 15వ వచనంలో, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? ఓ, అడికి ఎంత అతిశయం ఉందొచ్చు. రే, అగ్నిని వేడంతలు చేయండి, ఆ అగ్నిగుండంలో అడుగున పడేయండి. బలిష్ఠుల్ని పిలిచారంట, కట్టేశారు. కట్టి అందులో పడేస్తే, చేతులు కాళ్ళు కట్టేస్తే పడేశారు. వీళ్ళేమంటున్నారు? మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరి నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, అది ఆరాధన. అన్నీ బాగుంటే అసలు ఆయన అంటున్నాడు అప్పుడు, సరే వేడిమి గల దానిలో వాళ్ళని పడేస్తే ఈయనొక్కడికే కనపడుతుంది. అరే, ముగ్గురిని వేస్తే ఈయన ఇంకొకటి కనపడుతున్నాడు, దేవతా స్వరూపం ఉందే. అప్పుడు వచ్చి అంటాడు ఇక్కడ 27వ వచనంలో ఏమంటాడు? 26లో, మహోన్నతుడకు దేవుని సేవకులారు బయటికి వచ్చి నా యొద్దకు రండి అని పిలవగా, బయటికి నా దగ్గరికి ఎందుకు అనొచ్చు ఇల్లు? అయ్యా మేమెందుకయ్యా, మేము మమ్మల్ని వద్దన్నావు కదా, ఇందులో ఏమన్నా నువ్వే మా దగ్గరికి రా అంటే ఎట్లా ఉంటుంది? మేము మీ దగ్గరికి రావలేము, మేము వద్దన్నావు కదా మమ్మల్ని మేము ఏడే ఉంది, బాగుంది, మాకు ఐసు లాగుంది, మాకేం లేదు, నువ్వు రాయ్యా రాజా, నీకు ఇక్కడ బాగుంది, మాకు ఎక్కడే బాగుందంటే. కానీ చూడండి 27వ వచనంలో మంచి మాట ఉంటుంది అక్కడ. అధిపతులను, సేనాధిపతులను, సమస్తాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములను అగ్ని ఏ హాని చేయకుండాటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనా కాలిపోకుండాటయు. ఏమండి, ఒళ్ళు కాల్చుకుంటుంటారు అప్పుడప్పుడు, హాస్పిటల్కి వస్తారు, అసలు ఎన్ని గాలిపోతే భయంకరమైన వాసన వస్తాయి, వామిటింగ్ వస్తుంది, ఒక్క ఎంట్రుకు కూడా కాలేదంట. ఏంటండి ఇది? సచ్ ఎ గ్రేట్ గాడ్, మహోన్నతుడై దేవుడు. ఇవన్నీ ఎందుకంటే మన విశ్వాసం సన్నకిల్లకుంటానికి. మామూలుగా జైల్లో పంపించే ముందు పరీక్ష చేస్తారు, వీడికి బీపీ ఉందా, షుగర్ ఉందా. వీళ్ళేంది, ఆడ వేసినాక బయటికి తీసుకొచ్చి పరీక్ష చేస్తుంటే ఏముందంటే వీళ్ళ పరిస్థితి చూడండి. వారి తల వెంట్రుకల్లో ఒకటైనను కాలిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండాటయు. చలికాలం మనం అలా చలి దగ్గర కాసుకుంటే ఒక విధమైన వాసన వస్తుంటుంది, వీళ్ళకి అసలు వాసనే రావట్లేదంట అగ్ని. ఏమండి ఇది, ఆలోచించావా? మహోన్నతుడైన దేవుడు, దేవదేవుడు. రండి 136వ కీర్తన 2వ వచనంలో, దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈ గొప్ప దేవుడు, ఈయన గురించి ఒక మాట చూద్దాం. దావీదు కూడా అంటాడు 2వ సమూయేలు 7వ అధ్యాయం 22వ వచనం. 2వ సమూయేలు 7వ అధ్యాయం 22 చదువమ్మా. నీ వంటి దేవుడు ఒక్కడనూ లేడు, నువ్వు తప్ప దేవుడు ఎవ్వరూ లేరు. ఏంటండి ఇది? అది ఆయన అనుభవించాడు, నీవు నేను కూడా అనుభవించాలి. ఏమంటున్నాడు? కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒకడునూ లేడు, మేము వినిన దాన్ని అంతటిని బట్టి చూడగా నువ్వు తప్ప దేవుడు ఎవడూ లేడు. ఈ అనుభవం నీకుందా? ఎక్కడెక్కడో తిరిగి వచ్చాం, గతంలో ఎన్నెన్నో తిరిగాం. ఆయన చేస్తాడు సహాయమేమో, ఈయనేమన్నా కనికరిస్తాడేమో, ఆ ఊరికి పోతే కనికరిస్తాడేమో,
ఓయమ్మో అటు వెళ్ళిపోయి ఇటు వెళ్ళిపోయి ఇక్కడ తిరిగి గుడ్డలని శరీరాన్ని హింసించుకుంటే ఏమన్నా కనికరిస్తాడేమో. ఏం వద్దురా నీ హృదయాన్ని నాకి అన్నాడు ఈయన. ఇంత గొప్ప దేవుడు, ఇలాంటి దేవుడు నీకు ఎక్కడ దొరికాడండి? ఈ దీనస్థితి, ఈ పనికిమాలిన స్థితిలో ఎందుకు పనికిరాని మనకిచ్చాడే, అది ఆయన గొప్ప ధన్యత. మూడవదిగా ఆఖరిగా రండి, ఏమనుంది? కీర్తన గ్రంథము 136 మూడవది ఏంటి? కీర్తనల గ్రంథము 136 అధ్యాయం 3వ వచనం ఏమనుంది? ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. కాబట్టి మొట్టమొదటిగా ఆయన దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. రెండవది దేవాది దేవుడు, దేవుళ్ళ కంటే ఉన్నతమైన స్థితిలో మహోన్నతుడైన దేవుడు, మహిమగల దేవుడు, నీ వంటి దేవుడు ఎక్కడా లేడు. మూడవదిగా ప్రభువుల ప్రభు, రాజులకు రాజు, ఆయన గణపరచు, ఆయన ఆరాధించు. ఆయన నీకేం చేశాడు? 26వ వచనం 136 20 26 నేను చదువుతున్నానమ్మా. 136 అధ్యాయం 26వ వచనం. ఆకాశముండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఆకాశమందున్న దేవుడు, అప్పటిదాకా ఆకాశమందున్న దేవుడు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నీతో ఉంటానన్నాడు. ఉన్నాడా? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నీ యొక్క అవసాన దశలో ఉన్నప్పుడు, నువ్వు ముసలితనంలో ఉన్నప్పుడు నీతో ఉన్న దేవుడు, నీలో ఉన్న దేవుడు. నువ్వు ఎప్పుడు అయ్యో నాకెవరు లేరే, నేను దిక్కులేని వాడినే అనుకోనక్కర్లే. ఆయన నీతో ఆకాశం ఉండే దేవుడు ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాడు. ఇంకేమంటున్నాడు? ఒక ఆయన అన్నాడు, ఆసాపు 73వ కీర్తన 26వ వచనంలో ఏమన్నాడు? ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ భూమి మీద నాకేం అక్కర్లేదు నువ్వు ఉంటే అన్నాడు. ఇది అనుభవం అవ్వాలా. కాబట్టి ఈ రీతిగా వాళ్ళందరూ దేవుణ్ణి ఆ రీతిగా దేవుని గణపరిచి ఆయన ఆరాధించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చి ఉన్నాం. కాబట్టి మనము ఆయన గణపరిచి, ఆయన స్తుతించి, ఆయన ఆరాధించాలి. ఆఖరికి ఒక మాట చదువుకొని 136వ కీర్తన 136వ కీర్తన 24-25 136వ కీర్తన. మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించెను, ఆయన కృప నిరంతరం ఉండును. ఎవరండి మన శత్రువు? సాతాను. ఒకప్పుడు సాతానుకి దాసులము, సాతాను పార్టీలో ఉన్నవారము, ఆడి జెండా మోసిన వాళ్ళము. ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చాం. వాడు మనకు శత్రువు, అందుకని మనకు కీడు కలిగించాలని, మనకు నాశనం కలుగు చేయాలని, వాడికి ఏర్పాటు చేసినటువంటి నరకంలోకి మనల్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అయితే వాడి నుంచి మనల్ని విడిపించాడు. తర్వాత 25వ వచనం, సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరము. ఆయన పోషిస్తున్నాడా? ఆయన సంరక్షిస్తున్నాడా? ప్రతిదినము నీకు ఆత్మీయ ఆహారము, శరీర ఆహారం ఇస్తున్నాడా? కాబట్టి ఇలాంటి మంచి దేవుణ్ణి మనం ఆ రీతిగా ఈ తలంపులతోటి జ్ఞాపకం ఉంచుకోనండి. ఆయన దయాళుడు, ఆయన దేవాది దేవుడు, ఆయన ప్రభువులకు ప్రభు. నీకేమై ఉన్నాడు, నీకేమి చేశాడు, ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ అనుభవపూర్వకమైనటువంటి ఆరాధన ఆయనకు సమర్పించడం గాక.